ఎందుకు పెరుగుద్దో ఎందుకు తగ్గుతుందో ఎవరికీ అర్థం కాదు. బంగారం అంతర్జాతీయంగా ట్రంప్ వస్తున్నాడనగానే పతనమైంది. ఎందుకని? యుద్ధాలు ఇక ఉండవు అని చెప్పేసి. ట్రంప్ గెలుస్తున్నాడనగానే పతనమైపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక పెరగడం ఏంటి? అదే విచిత్రం ఇక్కడ. ఇప్పుడు యుద్ధ వాతావరణాలు పోయినాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది, ఇజ్రాయెల్ హమాస్ వారు ఆగిపోతుంది, అన్నింటినీ ప్రశాంతం వైపుకి తీసుకెళ్తున్నాడు ట్రంప్. ఇట్లాంటప్పుడు ఎందుకు పెరుగుతోంది అంటే డాలర్ వాల్యూ అంటే డాలర్తో రూపాయి వాల్యూ పడిపోయింది కాబట్టి పెరుగుతుంది. కానీ ఈ స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉందా? లేదు. 10 గ్రాములు 24 క్యారెట్లు ఏకంగా 83,000 రూపాయలు అంటే ముంబై చేసేస్తున్నారు. వ్యాపారస్తులందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఎత్తుగడ. ఒకటి డాలర్ పెరగటం వలన, డాలర్ వాల్యూ పెరిగిపోవడం వలన ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. కానీ ఈ స్థాయి కాదు. మ్యాక్సిమం అయితే గీతే ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెరగాల్సినటువంటిది ఏకంగా ఈ స్థాయిలో పెరుగుతున్నటువంటిది అయితే మాత్రం దాని వెనకాల ఉన్నటువంటి అంశం ఇదే అన్నటువంటిది చెప్తున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.